హాయ్ అండి. ఈరోజు మన ఛానల్‌లో సొరకాయ అప్పాలు తయారు చేసుకుందాము. దానికోసం ముందుగా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ మనం స్టవ్ పైన పెట్టుకోవాలండి. తర్వాత మనం తురుము పెట్టుకున్న సొరకాయని ఇలా మనము ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఒక కప్పు తీసుకున్నాను. నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. తర్వాత మనం ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర అనేది మనకి డైజెషన్‌కి చాలా మంచిది, హెల్ప్ అవుతది కదా! తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయలు కూడా ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇవి మొత్తం మనకి కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం మనం కలుపుకోవాలండి. తర్వాత ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు బియ్యపు పిండి వేస్తున్నాను నేను. ఇదైతే మనకి సరిగ్గా సరిపోద్దండి. ఇలా మనం పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం సన్నగా తరుముకున్న ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నా. ఈ కరివేపాకు, కొత్తిమీర వేయడం వల్ల మనకి ఈ అప్పాలకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ మొత్తం మనకి ఇలా మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి అప్పాలనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇప్పుడు ఇలాంటి ఒక కవర్ తీసుకొని ఆ కవర్‌కి ఆయిల్ కానీ, వాటర్ కానీ ఇలా మనం అప్లై చేసుకోవాలండి. అప్పుడు మనకి అప్పాలనేవి ఈజీగా వస్తాయి కవర్ పైనుంచి. ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకొని మనకి అప్పాలు రౌండ్‌గా ఇలాగా మనకు కొంచెం పలచగా కాదు, మరీ మందంగా కాదు, మీడియంగా ఇలా అప్పాలు ఒత్తుకోవాలి. ఇలా అప్పాలు ఒత్తుకొని మధ్యలో చిన్న హోల్ చేయాలండి. తర్వాత ఇది మనం ఆయిల్‌లో వేసుకుందాము. ఇలా మనకి ఆయిల్‌కి సరిపడా అప్పాలు రెడీ చేసి వేసుకుందాము. ఇలా మనం అప్పాలన్నీ రెడీ చేసి వేసుకుందామండి. ఆయిల్‌కి ఎన్ని సరిపోతాయి అన్నీ. అవి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లనే వదిలేసి తర్వాత మనం ఇలా ఒక స్పూన్ తోటి స్లోగా 2 వైపులు తిప్పుకోవాలండి. ఇవి మనకి వర్షాకాలంలో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్స్ అండి. చాలా బాగుంటాయి. అందరూ కంపల్సరీ ట్రై చేయండి. ఇవి మనకి కొంచెం టైం పడతాయండి. ఆయిల్‌లోని సిమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి అప్పాలన్నవి ఇలా ఏగిపోతే సరిపోద్ది. వీటిని అప్పాలనే కాదు, గారెలని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లోని. ఇలా మనకి ఏగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతేనండి, మనకి సొరకాయ అప్పాలు రెడీ అయిపోయాయి. ఇక ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఇవ్వచ్చు. ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉంటాయి. అందరూ ట్రై చేసి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.